హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ఒక చిన్న ఉల్లిగడ్డ, 2 టమాటాలని కట్ చేసి పక్కన పెట్టుకోండి. కొన్ని టమాటాలు మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోండి. అలాగే కొన్ని టమాటాలని అలాగే ఉంచుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లో 3-4 పచ్చిమిర్చీలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క వేసి ఫైన్ పేస్ట్ లాగా పట్టుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే కూడా పుదీనా వేసుకోండి. నేను ఇది బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, దాంట్లో ఏం లేదు. నార్మల్ రైస్తో కూడా టేస్టీగా వస్తుంది కాబట్టి నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. నేను బాస్మతి రైస్ని ఇలా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత గ్యాస్ మీద ఆయిల్ వేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి నేను 4 గుడ్లని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. ఈ గుడ్లని వేయించుకున్నాను, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇది మాత్రం గుర్తుంచుకోండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే గుడ్లు చాలా బాగా వేగుతాయండి, లేకపోతే ఎగ్స్ అతుక్కుంటుంది, గిన్నెకి అతుక్కపోతుంది. వేయించి పక్కన పెట్టుకోండి. అలాగే గ్యాస్ మీద ఇంకో గంజు పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఓల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేయండి. ఎందుకంటే రైస్ మంచిగా పొడి పొడిగా ఉడుకుతుంది కాబట్టి అది ఒక్కటి వేయండి. సాల్ట్ వేసి ఈ వాటర్ ఇట్లా మరిగే వరకు మరిగించండి వాటర్ని. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకొని ఈ రైస్ని 80% ఉడికించండి. అయితేనే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ, బాగా కుదురుతుంది బిర్యానీ. 80% ఉడికించుకోవాలి. ఇలా ఉడికిందా లేదా కూడా చూసుకోండి. ఇది ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ని తీసి ఒక గిన్నెలో అంపుకోండి. ఈ వాటర్ పడేయకండి, తర్వాత ఈ వాటర్ యూజ్ అవుతాయి. ఈ వాటరు పక్కన అంపి పెట్టుకోండి, ఈ వాటర్ తర్వాత యూజ్ అవుతాయి. అలాగే గ్యాస్ మీద ఇంకో గంజు పెట్టుకొని అందులో నెయ్యి ఆయిల్ వేసుకోండి. నెయ్యి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి అలాగే సాల్ట్ వేయండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేయండి, త్వరగా వేగిపోతాయి. సాల్ట్ వేసేసి మీరు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ పక్కకి వేయించుకొని పక్కన తీసుకోండి. నేను కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అప్పుడప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను కాబట్టి నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. బ్రౌన్ ఆనియన్స్ని కూడా కొన్ని వేయించుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ దీంట్లోనే టమాటా ప్యూరీ, పచ్చిమిర్చి పేస్ట్ 2 వేసేసి కొంచెం కలపండి. ఒక 2 మినిట్స్ ఇది వేగించండి. వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోండి. టమాటా ముక్కలు ఈ బిర్యానీ బాగుంటుందండి. ఎందుకంటే బాక్స్లలోకి లంచ్ బాక్స్లలోకి కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా లేదా ఎవరైనా నచ్చినప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ, మన ఇంట్లో ఏం లేకుంటే ఎగ్స్ ఉంటే ఇలా బిర్యానీ రెడీ చేయండి, బాగుంటుంది. ఇందులో పసుపు, ధనియా పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసి కలుపుకోండి. ఇది గ్రేవీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం పక్కకి రైతా లాంటిది ఏం చేసుకోవట్లేం బిర్యానీ పక్కకు కాబట్టి ఇలా చేసుకోండి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోనే 4 స్పూన్ల కారం వేసుకోండి, 2 స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగు ఎందుకు వేస్తున్నానంటే మనకి గ్రేవీ కావాలి, పెరుగు వేస్తే కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే పెరుగు అలాగే వేయకండి, సైడ్కు కొంచెం ఇట్లా స్పూన్తో ఇట్లా అంటే సాఫ్ట్గా అవుతుంది, ఉండలు ఉండలు లేకుండా పెరుగు సాఫ్ట్గా అవుతుంది. కాబట్టి మీరు ఆ పెరుగు అట్లా అన్న తర్వాత ఇందులో వేయండి, బాగా వస్తుంది. అలా ఈ గ్రేవీని మొత్తం గ్రేవీ రెడీ అయినాక ఈ గ్రేవీని తీసి గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఒక చిన్న గిన్నెలో తీసి గుడ్లేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ ఎగ్స్, ఈ గ్రేవీ కొద్దిగా బయట తీసి పెట్టుకోండి గిన్నెలో. మనం రైస్ వేసిన తర్వాత గుడ్లు ఆటోమేటిక్గా అది గ్రేవీ ఎగ్స్ వేయచ్చు. ఇంకో విషయం ఏమంటే కొంచెం గ్రేవీ ఉంచి కొంచెం రైస్ వేసి తర్వాత మధ్యలో కూడా ఎగ్స్, ఈ గ్రేవీ వేసి పైనుంచి మళ్ళీ రైస్ వేస్తే కూడా బిర్యానీ బాగా వస్తుందండి. అట్లా కూడా బాగుంటుంది. నేనైతే పైనుంచి వేసిన, కింద కొద్దిగా గ్రేవీ ఉంది కాబట్టి అట్లా కూడా వేసుకోవచ్చు, మధ్యలో వేసుకున్నా కూడా టేస్టీగా వస్తుంది. ఈ ఎగ్స్, ఈ గ్రేవీ తీసి పక్కన పెట్టుకోండి. దీంట్లో పక్కన పెట్టుకున్నాక ఇందులో రైస్ వేసేసుకోండి. రైస్ వేసేసుకొని మళ్ళీ ఈ ఎగ్స్ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ వేసుకోండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఆ ఎగ్గులు ఉన్నాయి కదా, అది పక్కన పెట్టుకున్న గ్రేవీ మొత్తం వేసుకోండి. బాగుంటుంది బిర్యానీ, ఒక్కసారి ట్రై చేయండి.
తర్వాత మనం ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, బ్రౌన్ ఆనియన్స్ కూడా పైనుంచి స్ప్రెడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ అంటే మనం గ్రేవీలో వేసుకోవాలి, కొన్ని పైనుంచి ఇలా కూడా వేసుకోవాలి. తర్వాత ఆ వాటరు, కొన్ని పాలు కూడా వేయండి, పాలు ఉంటే టేస్టీగా వస్తుంది బిర్యానీ. పైనుంచి కొత్తిమీర, పుదీనా, పాలు అన్నీ వేసేసి మంచిగా మూత పెట్టి పైన ఏదైనా బరువు లాంటిది పెట్టండి. ఎందుకంటే బిర్యానీ అంటే బయట మాడిపోకుండా ఉంటుంది. దమ్ అలాగే చేయాలి. నేనైతే ఇలాగే చేసేస్తానండి సింపుల్గా. ఇట్లా ఒక బరువు పెట్టుకోండి. ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి.